నాయకుడు ఆలోచిస్తారు. రాబోయే ఎన్నికల్లో తన పోటీ పైన కూడా వైవి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ స్పష్టం చేశారు ఆయన. గతంలోనే సీఎం జగన్ కు తన నిర్ణయం చెప్పానన్నారు వైవి. 2019 నుంచి పార్టీ కార్యక్రమాలతోనే బిజీగా ఉన్నానన్నారు. తన విషయంలో జగన్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు వైవి. గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేస్తుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కన పోయా. కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడిన లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిరసాహిస్తాను. అవుతాయి. ఇంక ఇప్పటివరకు మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమన్నా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు అంతే. పార్లమెంటు ఇంకో ఏదన్నా 1-2 అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది. దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి, ఎన్ని పార్టీలన్నా రానివ్వండి, మన అండా మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేయమని అడుగుతున్నాం.